హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి పోదాం. పార్ట్ 1లో బుట్ట ఎన్ని మీటర్లు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలని చూసాం కదా. ఇప్పుడు పార్ట్ 2లో బుట్ట అడుగు ఎలా వేసుకోవాలి అని ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు రన్నింగ్ వేర్ తీసుకున్నాను. నార్మల్ బేసిక్ వేర్ ఇది బుట్ట అనేది. ఇప్పుడు రన్నింగ్ వేర్ తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా నాటు వేసుకోవాలి. ఇప్పుడు లైన్గా వైర్ వస్తుంది మనకి, అప్పుడే తెలిసిపోతుంది. ఆ వైర్ తీసుకొని నాట్లు వేసుకుంటూ రావాలి. పార్ట్ 1లో బుట్ట జాయింట్ ఎలా చేసుకోవాలని చూపించాను కదా. ఇప్పుడు అడుగు కొంచెం పెద్దగా చేసుకోవాలి. ఇలానే వీడియోలో చూపించినట్టుగా నాటు వేసుకుంటూ పోవాలి. అన్ని వైర్లు తీసుకుంటా నాట్లు వేసుకోవాలి లైన్గా. చూడండి, నేను వేసేసాను కొంచెం. ఇప్పుడు చివరి వరకు వచ్చేసాను. రౌండ్గా వేసుకోవాలి. ఇప్పుడు మూలలు తిప్పుకుంటున్నాను. ఇది వచ్చేసి మూల అండి. వన్ సైడ్ తిప్పుకున్నాను. చూడండి, 2 వైర్లు వచ్చినాయి. ఆ 2 వైర్లు నాటు వేసుకోవాలి. ఇలా 2 వైర్లు నాటు వేసుకుంటే మనకు మూల అనేది రెడీ అయిపోతుంది. ఇలా లైన్గా వేసుకున్నాను. అలా లైన్గా వేసుకోవాలి. రెండు వైర్లు వస్తాయి అప్పుడే మనకి. ఆ 2 వైర్లు నాటు వేసుకోవాలి. మూల అనేది రెడీ అయిపోతుంది. చూడండి, నేను వేసేసాను. ఇలానే లైన్గా వేసుకుంటూ రావాలి. వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలానే వేసుకోండి. ఆ వైర్ అనేది, రన్నింగ్ వైర్ అనేది కట్ చేయకూడదు. ఇలానే రౌండ్గా వేసుకుంటూ రావాలి. అడుగుకి నేను 2 కలర్లు తీసుకున్నాను. బుట్ట అనేది 2 కలర్లో రెడీ అవుతుంది మనకి. చివరి వరకు వేసేసాను రౌండ్గా. ఇలానే చూసుకొని వేసుకోవాలి. చూడండి, ఈ సైడ్ వేస్తున్నాను మూల అనేది. లాస్ట్న 2 వైర్లు వచ్చినాయి కదా, ఆ 2 వైర్లు నాటు వేసుకోవాలి. ఇలా నాటు వేసుకున్నాక మళ్ళీ ఈ రన్నింగ్ వైర్ అనేది ఈ సైడ్ కూడా రావాలి. అలానే సేమ్ ప్రాసెస్లో వేసుకుంటూ రావాలి.
ఎంతో ఈజీగా బుట్ట అల్లొచ్చు. వీడియో చూస్తే అర్థం కాని వాళ్ళు కామెంట్ చేయండి, మళ్ళా వేస్తాను వేరే బుట్ట. ఇలానే లైన్గా వేసుకుంటా రావాలి. రెండు వైర్లు వస్తాయి మనకి అప్పుడే. అవి నాటు వేసుకుంటా రావాలి. ఇది కొత్త డిజైన్ అండి, బాగుంటుంది బుట్ట రెడీ అయినాక. చాలా బాగుంది డిజైను. మొత్తం బుట్ట అయిపోయినాక తెలుస్తుంది. ఇలానే వేసుకుంటా రావాలి. మనకి ములాలు అనేవి అయిపోయినాయి. లాస్ట్కి వేస్తే అయిపోతుంది 4 సైడ్ల. చూడండి అన్ని సైడ్ల అయిపోయింది. అన్ని సైడ్ల వేసేసాను. ఇప్పుడు ఇంకొక లైన్ వస్తుంది పైన. 2 లైన్లు వస్తాయి మనకి. ఒక లైన్ వేసేసాను మొత్తము. ఇప్పుడు రెండో లైన్ వేస్తున్నాను. ఇలా లైన్గా వేసుకుంటా రావాలి. నేను రౌండ్ వేసేసాను. రన్నింగ్ వైర్ అనేది జాయిన్ చేసుకున్నాను నేను. జాయిన్ చేసుకున్న కాడికి రౌండ్గా వేసుకోవాలి. ఇప్పుడు రెండో లైన్ వేస్తున్నాను. అలానే వేసుకుంటా రావాలి. అలానే మనకి 3 లైన్లు వస్తాయి పైన. 3 లైన్లు వేసుకోవాలి. అడుగు ఇడిచిపెట్టి 3 లైన్లు పై వరకు వేసుకోవాలి. అప్పుడు మూలలు బాగా కూర్చుంటాయి, బాగా వస్తుంది. ఇంకా పై వరకు వేసేసాను. చూడండి లైన్గా వేసేసాను. అలానే 3 లైన్లు వేసుకున్నాను నేను. అడుగు అయిపోయింది, పై వరకు మూలలు కూడా అయిపోయినాయి. మూలలు తిప్పుకున్నాను. 3 లైన్లు వేసినాను. చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, అలానే వేసుకోవాలి. బాగా కనిపిస్తుంది కదా అడుగు. ఇప్పుడు మూలలు తిప్పుకున్నాం కదా, ఇప్పుడు పై వరకు ఎలా వేయాలో డిజైన్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆ రన్నింగ్ వైర్ అనేది పక్కకి పెట్టి వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు 2 కలర్లు ఉన్నాయి కదా, ఒకే కలరు, అవి నాటు వేసుకోవాలి. ఇలా నాటు వేసుకుంటే మనకి డిజైన్ అనేది రెడీ అవుతుంది. మళ్ళీ ఈ 2 ఒక్కొక్క కలర్ ఉంది కదా, అది కూడా వేసుకోవాలి నాటు. ఎంతో సింపుల్గా ఇలా వేసుకుంటే బుట్ట అనేది రెడీ అవుతుంది మనకి. నెక్స్ట్ వీడియోలో పై వరకు ఎలా వేసుకోవాలి, ఎలా వేస్తే డిజైన్ వస్తుందని చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.